దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇరువైపులా గజరాజుల సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలను ధరించి ఒక హస్తంతో కనకధారను కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది అన్న భక్తుల విశ్వాసం. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్ట రూపమే మహాలక్ష్మి. జగద్మాత మహాలక్ష్మి రూపంలో దుష్ట రాక్షస సంహారం చేశారు. 3 శక్తులలో ఒకటైన శ్రీ మహాలక్ష్మీదేవి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని, డోలాసూరుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్వంలో మధ్యశక్తి ఈ మహాలక్ష్మి అమ్మవారిది. ఈ అమ్మవారిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయి. లక్ష్మీదేవిని ఆ పేరు లక్ష అనే సంస్కృతంలో నుంచి ఉద్భవించింది, అందుకే లక్ష్మీదేవి అని అంటారు. శ్రీమాత్రే నమః. జై మాతాజీ.